ఢిల్లీ సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు బీజేఎల్పీ మీటింగ్ జరగనుంది. మరుసటి రోజు అంటే ఎల్లుండి ఢిల్లీ కొత్త సీఎంను బీజేపీ అధిష్టానం ఎంపిక చేయనుంది. బీజేపీ ఎమ్మెల్యేల నుంచే ఒకరిని సీఎంగా ఎన్నుకోనున్నారు. 15 ఎమ్మెల్యేల పేర్లపై వడపోతలు జరగ్గా తుది జాబితాలో 9 మంది ఉన్నారు. అందులోనే సీఎం, మంత్రులు ఉండనున్నారు. ఢిల్లీ కేబినెట్లో సీఎం సహా 7గురికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఢిల్లీ పరిధిలో 7 లోక్సభ స్థానాలు ఉండడంతో ఒక్కో స్థానం నుంచి ఒక్కొక్కరికి అమాత్య పదవి దక్కనుంది. ఎస్సీ, జాట్లకు సీఎం అవకాశం వస్తుంది అన్న ప్రచారం ఊపందుకుంది. జాట్లకు సీఎం ఇచ్చి రైతు ఉద్యమాన్ని శాంతింపచేసేలా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది. ఒకవేళ జాట్లకే ప్రాధాన్యమిస్తే పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా 20 రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. ఫలితాలు వచ్చిన 12 రోజులకు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి రామ్లీలా మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణానికి 12 నుంచి 16,000 మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు బీజేఎల్పీ మీటింగ్ జరగనుంది. మరుసటి రోజు అంటే ఎల్లుండి ఢిల్లీ కొత్త సీఎంను బీజేపీ అధిష్టానం ఎంపిక చేయనుంది. బీజేపీ ఎమ్మెల్యేల నుంచే ఒకరిని సీఎంగా ఎన్నుకోబోతున్నారు. 15 ఎమ్మెల్యేల పేర్లపై వడపోతలు జరగ్గా తుది జాబితాలో 9 మంది ఉన్నారు. అందులోనే సీఎం, మంత్రులను ఉండబోతున్నారు. ఢిల్లీ కేబినెట్లో సీఎం సహా 7గురికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఢిల్లీ పరిధిలో 7 లోక్సభ స్థానాలు ఉండడంతో ఒక్కో స్థానం నుంచి ఒక్కరికి అమాత్య పదవి దక్కనుంది. ఎస్సీ, జాట్లకు సీఎం అవకాశం వస్తుంది అన్న ప్రచారం ఊపందుకుంది. జాట్లకు సీఎం పదవి ఇచ్చి రైతు ఉద్యమాన్ని శాంతింపచేసేలా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది. ఒకవేళ జాట్లకే ప్రాధాన్యమిస్తే పర్వేష్ వర్మ ముందంజలో ఉంటారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా 20 రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక సీఎం అభ్యర్థి అంశం మీద బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. మరి ఇప్పటికీ ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఈ నెల 20వ తేదీన కొత్త సీఎం ఎంపిక, అలాగే ప్రమాణ స్వీకారం సహా ఉంటుంది. 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే గవర్నర్లు, ఇంకా భారీ ఎత్తున రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయడానికి బీజేపీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దాదాపు 15 నుంచి 20,000 మంది దాకా ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. సీఎం అభ్యర్థిపై ఇక రేపే దీనికి సంబంధించి హైకమాండ్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. మరి పేర్లకు సంబంధించి చూసుకున్నట్టుగైతే దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేల పేర్లు వడపోత పోశారు. తుది జాబితాలో 9 మందిని తీసుకొచ్చారు. 9 మందిలోనే సీఎం, మంత్రులు, ఒక స్పీకర్. ఢిల్లీ కేబినెట్ సీఎం సహా 7గురికి అవకాశం ఉంటుంది. ఢిల్లీ కేబినెట్ లో సీఎం సహా 7గురికి అవకాశం ఉంటుంది. మరి ఒక్కొక్క స్థానం నుంచి, అంటే ఒక్కొక్క లోక్సభ స్థానం నుంచి 7 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒక్కొక్క లోక్సభ స్థానం నుంచి ఒక్కొక్క మంత్రిని ఎంపిక చేస్తున్నారు. మరి ఈసారి అంతా కూడా చూసుకున్నట్టుగైతే లోకల్ గా ఉన్న సమస్యలు, అలాగే ఈ కులాల సమీకరణ, సామాజిక సమీకరణ కూడా చూస్తున్నారు. జాట్లకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. జాట్లకు అవకాశం ఇచ్చి రైతు ఉద్యమాన్ని శాంతింప చేయాలనేది ప్రధానంగా ఉంది. అదే జరిగినైతే ముందు వరుసలో పర్వేష్ వర్మ పేరే ఉంటుందని చెప్పి సమాచారం అయితే అందుతోంది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.